వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో ఇవాళ ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ సుభాష్ బాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. యాక్చువల్లీ సిగరెట్ తాగే వాళ్ళకి ఇన్సూరెన్స్ వర్తిస్తుందా, వర్తించదు అని విన్నాము. మరి నిజంగానే సిగరెట్ అసలు అలవాటు చాలా మందికి ఉంటుంది. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? ఒకవేళ తెలియకుండా వీళ్ళు ఇది దాచిపెట్టి ఇన్సూరెన్స్ చేయిస్తే ఏం జరుగుతుంది? ఇదే మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఈ రోజుల్లో స్మోకింగ్ అలవాటు లేని వాళ్ళు మనకి చాలా తక్కువ మంది కనిపిస్తారు. ఒక 10కి ఒక 3 మెంబర్స్ కనిపిస్తారేమో. అంత పర్సెంటేజ్ ఉంది స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళది. అలాంటిది స్మోకింగ్ చేసే వాళ్ళకి ఇన్సూరెన్స్ రాదు అని వింటూ ఉన్నాము. అది ఎలా సాధ్యం? ఒకవేళ ఇన్సూరెన్స్ చేయించుకున్నా గానీ వాళ్ళకి ఏం తెలుస్తుంది వాళ్ళు స్మోకింగ్ అలవాటు ఉందా లేదా అనేది? ఓకే. ఇన్సూరెన్స్ రాదు అని చెప్పడం కరెక్ట్ కాదు. ఇన్సూరెన్స్ వస్తుంది వాళ్ళకి డెఫినెట్‌గా. సో దీంట్లో తెలుసుకోవాల్సింది ఇన్సూరెన్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ట్రస్ట్. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ మీరు చెప్పిన మెటీరియల్ ఫ్యాక్ట్స్ అంటే మీరు మీ గురించి చెప్పిన ఫ్యాక్ట్స్ మీద వాళ్ళు మీకు ఒక పాలసీ ఇస్తారు. సో దాంట్లో మీ ఇన్ఫర్మేషన్ సప్రెస్ చేస్తే నేను స్మోకర్ కాదు అని చెప్తే వాళ్ళు మేము నమ్ముతారు. స్మోకర్ కాదు అని చెప్పి మీకు ఒక ప్రీమియం ఫిక్స్ చేసి ఆ ప్రీమియం అందరికి ఫిక్స్డ్గా ఉండదు. ఏజ్ బట్టి వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి అండర్ రేటింగ్ నామ్స్ బట్టి ప్రీమియమ్స్ మారుతూ ఉంటాయి. వ్యక్తికి మారుతాయి. సో అలా మీరు స్మోకర్ కాదు అని చెప్పి ఎవరైనా క్లయింట్ కానీ స్మోకర్ పాలసీ తీసుకున్న తర్వాత బై ఛాన్స్ ఒకవేళ ఏమైనా హాస్పిటలైజేషన్ అయ్యే బ్యాడ్ లక్ అయినా అయితే హాస్పిటలైజ్ అయితే వాళ్ళు అక్కడ వాళ్ళు స్మోకర్ అని డాక్టర్స్ నిర్ధారిస్తే నార్మల్గా ఎవరు పేషెంట్స్ ఎవరు అబద్ధం చెప్పారు డాక్టర్కి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ సరిగ్గా చెప్తారు. డాక్టర్ మీద ఏది ఫ్యాక్ట్స్ దాచలేం కదా. పైగా రకరకాల వాళ్ళు వచ్చి అడుగుతారు హాస్పిటల్లో. నర్స్ దగ్గర నుంచి డాక్టర్ తర్వాత అందరూ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంటారు. స్మోకింగ్, నాన్ స్మోకింగ్, ఆల్కహాల్ అని అడుగుతుంటారు. బై ఛాన్స్ అది లంగ్ రిలేటెడ్ ఇష్యూ వస్తే డెఫినెట్గా స్మోకింగ్ బయటపడుతుంది ఎక్సైజ్ వాటిలో కూడా. సో అతను స్మోకర్ దాన్ని బట్టి ఇలా వచ్చిందే కానీ డాక్టర్స్ కానీ మాత్రం వాళ్ళు చేసిన రిపోర్ట్ రాసేస్తారు. వాళ్ళకి పేషెంట్ మీద వాళ్ళకి ప్రాబ్లం ఏమి ఉండదు. దే న్యూట్రల్గా రాసేస్తారు వాళ్ళు. అది చూస్తే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి బిల్ ప్రాసెస్ చేయదు, రిజెక్ట్ చేసేస్తుంది. అంతేకాకుండా అది పెద్ద బ్లాక్ మార్క్ అవుతుంది వాళ్ళ పేషెంట్ లేకపోతే క్లయింట్ ట్రాక్ రికార్డులు. అంటే మెటీరియల్ ఫ్యాక్ట్స్ అంటే నిజం చెప్పట్లేదు, దాస్తున్నాడు అని చెప్పి వాళ్ళ రికార్డ్స్ రిజిస్టర్ అయిపోతుంది. ఈ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ లింక్ అయి ఉంటాయి ఒక డేటాబేస్ లో. సో ఇతను ఈ కంపెనీ కాదు వేరే కంపెనీకి వెళ్ళి అప్లై చేసినా కూడా అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు లాస్ట్ టైం మీరు ఇబ్బంది పడ్డారంటే మీరు ఫ్యాక్ట్స్ అప్లై రిజెక్ట్ అయ్యింది. సో దేర్ఫోర్ మీ పాలసీ ఇవ్వాలని కూడా చెప్పచ్చు. ఒకటి ఇవ్వాలి అంటే కూడా హెవీ ప్రీమియం వేయచ్చు అతనికి వాళ్ళు. అంటే ఇన్ని నష్టాలు ఉన్నాయి ఫ్యాక్ట్ దాస్తే. కానీ ఎందుకు దాచారు ఫ్యాక్ట్? అందరూ ఏమనుకుంటారు తక్కువ ప్రీమియంతో అయిపోతుంది లేకపోతే పాలసీ రాదు అని అనుకునే అవకాశం ఉంది, ఛాన్స్ ఉంది ఆ క్లయింట్స్ కానీ వీళ్ళు కానీ. ఫ్యాక్ట్ అది కాదు. నేను స్మోకర్ని, అకేషనల్ స్మోకర్, మేబీ రోజు కొట్టి తాగుతాను లేకపోతే వారానికి 4 తాగుతాను అలా ఫ్యాక్ట్స్ నేను చెప్తే వాళ్ళు మెడికల్ టెస్ట్ చేస్తారు పాలసీ ఇచ్చే ముందే. ఆ టెస్ట్ బేసిస్ మీద అండర్ రేటింగ్ వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. ఇతనికి ఎంతమంది రిస్క్ ఉంది ఇతనికి అని చెప్పి వాళ్ళు చేసిన తర్వాత కొంచెం ప్రీమియం ఎక్కువ ఉంటుంది. 10%, 20% ఏదో ఎక్కువ ఉంటుంది. అది ఆ ప్రీమియం ఎక్స్ట్రా కడితే మీకు ఇబ్బంది ఏం లేదు. స్మోకర్ అని చెప్పి మీరు హాయిగా అడ్మిట్ అవ్వచ్చు, మీ ట్రీట్మెంట్ అనుకోవచ్చు. యాజ్ పర్ పాలసీ నామ్స్ అన్ని ఫాలో అయ్యి ముందుకు వెళ్ళచ్చు. ఇన్సూరెన్స్ ఎప్పుడు మనం ఇన్ఫర్మేషన్ సప్రెస్ చేసి ఫాల్సిఫై చేసి లేకపోతే తప్పుగా చెప్పి చేస్తే పెద్ద ఇబ్బంది. అప్పుడే కాదు అది ఏ కంపెనీ కూడా ఇన్సూరెన్స్ ఇవ్వకపోవచ్చు. నేను నార్మల్ గా చేసుకునే పాలసీస్ కి స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. ప్రీమియం ఎక్కువ ఉంటుంది. ఏ పాలసీలు ఉంటాయి బట్ ప్రీమియం ఎక్కువ ఉంటుంది. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కూడా స్మోకర్, నాన్ స్మోకర్ ఫస్ట్ క్వశ్చన్ అది. అంటే మేల్ ఫీమేల్ ఏజ్ కాకుండా స్మోకర్, నాన్ స్మోకర్, లైట్ ఆల్కహాల్ కంటే స్మోకింగ్ చాలా పెద్ద ఇబ్బంది ఇన్సూరెన్స్ లో. అవునా? ఓకే, అందుకే ఈ విషయం దాచిపెట్టొద్దు. ఇప్పుడు దాచిపెట్టకూడదు, అసలు దాచిపెట్టకూడదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.